సత్యాన్ని మాట్లాడుట లేదా అక్రమంగా మాట్లాడుట, రెండు వాక్యాలు ఉన్నాయి ఇక్కడ. దైనందిన విశ్వాస జీవిత యాత్రలో లేకపోతే అవిశ్వాసులు విశ్వాసులు ఇద్దరు కూడా తమ జీవితంలో మరి అనానుకూల పరిస్థితుల్లో మాట్లాడి ఉంటే, అనుకూల పరిస్థితుల్లో మాట్లాడి ఉంటే, వీటన్నిటిని కూడా బేరేజ్ చేసుకొని మనం ఏ విషయంలో ముందుకు సాగాలో పరిశుద్ధ గ్రంథంలో మనకు ఏమి నేర్పిస్తుందో, మరి నూతన వత్సరంలో ఏ విధంగా మనం దాన్ని అలవర్చుకొని మరి అనుసరించి నడుచుకోవాలో కొన్ని లేఖన భాగంలో జ్ఞాపకం చేసుకున్నాం. రండి 21వ వచనం జ్ఞాపకం చేసుకుంటే 5వ అధ్యాయము యెషయా గ్రంథము. తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకొని వారికి శ్రమ. మనం ఎంతగా సువార్త ప్రకటించినప్పటికీ కూడా వీరు ఇంతేలే, వీరు ఇట్లాగనే చెప్తారులే, ఈ వాక్యం ఇంతే అని. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళే యోగ్యులు, ఎదుటివారు అయోగ్యులు అన్నమాట. ప్రకటిస్తున్నాము సువార్తను, దేవుని రాకడ గురించి వివరిస్తున్నాము అని చెప్తున్నాము, కానీ వారిలో మార్పు లేని జీవితాలు. అంటాడు కదా, తమ దృష్టికి తాము జ్ఞానులు. అక్కడ ఆ జ్ఞానం అక్కడే ఆగిపోతుంది, ముందుకు సాగట్ల. అదే ఏ విధంగా మనము అనుసరించి నడుచుకోవాలో కొన్ని లేఖన భాగంలో జ్ఞాపకం చేస్తాం. మొట్టమొదటిగా అంటాడు నిర్గమకాండము 20వ అధ్యాయము 16వ వచనం. అసలు ఎలాంటిది మనం అనుసరించి మనల్ని మనం ముందు సెట్ చేసుకోవాలి, ముందుకు సాగడం. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. ఇది ఆజ్ఞలలో కూడా ఉన్న ఆజ్ఞ. మనం ఎవరమో వారి సాక్ష్యాన్ని అబద్ధం చేయటానికి కదా. రకరకాల పరిస్థితులు ఉంటాయి, రకరకాలుగా జీవిస్తుంటారు. తప్పుడు ఆలోచనలు, తప్పుడు తలంపులు మనలో ఉండి వారిని పరిశుద్ధ గ్రంథం చెప్తోంది. ఎందుకంటే తమ దృష్టికి తామే జ్ఞానులు, ఎదుటి వారి అజ్ఞానులు కాదు తోస్తారన్నమాట. అట్లా అనిపిస్తుంది. అందుకనే పరిశుద్ధ గ్రంథములో ఆజ్ఞలలో 10 ఆజ్ఞలలో ఒకటైనది ఏమంట, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. మన పరిపూర్ణ విశ్వాసిగా, పరిపూర్ణ మానవుడిగా మాతో నేను నా వరకు నేనే పరిశుద్ధంగా జీవిస్తున్నాను, ఎవరికితో గొడవలు లేవు, ఎవరితో మరి మాటలు లేవు, ఎవరితో ఎటువంటి రిలేషన్షిప్స్ అంటే లోక సంబంధమైనది, నేను నా కుటుంబం మాత్రమే యథార్థంగా జీవిస్తున్నామని అనుకుంటారు. వారి మీద ఏం చేస్తారంటే వీళ్ళు అనుకుంటారు, భ్రమపడతారు. కానీ సమయం వచ్చినప్పుడు ఏం చేస్తారంట, వారి సాక్ష్యాన్ని అబద్ధం చేసేస్తారు కదా. ఇవి అబద్ధ సాక్ష్యం అనేది అలకకూడదు, చాలా తప్పు అనమాట. నూతన వచనంలోకి వచ్చాము కాబట్టి మనము ఒక విధంగా ఎలాంటి ఏమైనా ఉంటే సరి చేసుకోవాలి. చూద్దారండి, ఇక్కడ సామెతల గ్రంథము 10వ అధ్యాయం 19వ వచనం జ్ఞాపకం చేస్తున్నట్టయితే, విస్తారమైన మాటలలో దోషముండక మానదు. ఏం చేయాలంట, మనం ముందు సెట్ చేసుకోవాలి. అనే ముందు ఆలోచించుకోవాలి. ఎవరినైనా మనము సువార్త ప్రకటిస్తున్నామంటే ముందు మనం తెలుసుకొని ఉండాలి. ఏ మనిషికి ఏ వాక్యమో అవసరమైనది, ఏ ఆత్మకు ఎలా మనం చెప్తే ఆలకిస్తాడు. ముందు మనం స్టడీ చేసుకోవాలి, వాళ్ళ కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకోవాలి, వాడిని క్యాలిక్యులేషన్ చేసుకున్న తర్వాత మనం ఏం చెప్తున్నాము అనేది వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు కదా. 1కి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ప్రభు అంటాడు కదా, 1 సారి తప్పు చేసిన 2 సార్లు ఎన్నిసార్లు క్షమించాలంటే క్షమించుకుంటేనే పోవాలి. మనము ఆ యొక్క పాపపు చెరలోంచి లేవనెత్తాలంటే మనం ఏం చేయాలంటే ఎట్లా ఉండాలి, ఒకసారి చదవండి. 10వ అధ్యాయం 19. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకుని వాడు బుద్ధిమంతుడు కదా. అందుకని అంటాడు ఇక్కడ 20వ వచనం కూడా చూసినట్టయితే, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, పనికి మాలింది అంటాడు కదా. చెరపుకురా చెడిదం. వీళ్ళు స్వార్థ చెప్పబోయి వారి సాక్ష్యాన్ని చెడగొట్టుకుంటే ఎదుటివాడు ఎట్లా అనిపిస్తుంది, వీడ స్వార్థ ప్రకటించేది వీణ అట్లా అనిపిస్తుంది అన్నమాట. ఒకసారి ఎవరైనా వారి గురించి వారి సాక్ష్యాన్ని కాపాడుకుంటూ చెప్పిన మాట ఎవరినైనా ఎదుటి వారిని చూసినప్పుడు ఏం చేస్తారంటే, పెద్దలు ఎదురుగా వచ్చినప్పుడు వాళ్ళ రెస్పెక్ట్ చూసినప్పుడు నమస్కారం చేస్తారు.
ప్రణామం చేస్తారన్నమాట. ఎందుకంటే వారి మాట వాళ్ళ మొహం చూస్తేనే, ఎందుకంటే వారిని ముందే వాళ్ళు స్టడీ చేశారు. పలానా వాళ్ళు అని చూడగానే ఎదురైన నమస్కారం చేయటం, గుడ్ మార్నింగ్ చెప్పడం, విషెస్ చేయటం, వాళ్ళు అలవరించుకోవడానికి గల కారణం ఏంటి? ఈయన క్యారెక్టర్ మంచిది కాబట్టి కదా. ప్రతి ఒక్కరు కూడా తమ తమ క్యారెక్టర్ని కాపాడుకున్నప్పుడే లోకంలో కానీ ఎదుటి వారు కదా నీ యొక్క రెస్పెక్ట్ ఎట్లా ఉంటుందంట, అభినందనీయంగా ఉంటుంది. నిన్ను అభినందిస్తారన్నమాట నీ యోగ్యతను బట్టి. అందుకనే ఈ బుద్ధి ఏమన్నాడు ఇక్కడ, భక్తిహీనుని ఆలోచన. ఒకవేళ వాళ్ళు విషయం చెప్పకుండా వెళ్ళిపోతారు కదా, వాళ్ళు ఏం చేస్తాడు, 1-2 సార్లు చూస్తే 4వ సార్లు అనుకుంటాడు వీరికి అసలు జ్ఞానమే లేదు. అంటే మనం ఏదైనా చెప్పాలనుకున్నా, ఏదన్నా చేయాలనుకున్నా, జ్ఞానయుక్తమైన మాటలు మనం మాట్లాడే వాళ్ళని విషయం చేయక, వాళ్ళని కన్విన్స్ చేయకుండా మనంతరం మనం ముందుకు సాగితే మనం లెక్క చేయరన్నమాట. ఒక విశ్వాసిగా లేకపోతే ఒక మానవునిగా దైనందిన విశ్వాసయాత్రలు ఎలా నడవాలి అంటే, పరిపూర్ణ మానవుడిగా మనం లోకములో కాకపోయినా ప్రజల ముందు ఎలా గుర్తించబడాలంటే, ముందు మన క్యారెక్టర్ని అనగా మన యొక్క తలంపులు, ఉద్దేశాలు, ఇచ్చలు ఏమైనా ఉన్నాయి అనుకుంటే ఎదుటి వానికి అవి నొప్పించకుండానట్లుగా వారిని ఆకర్షించుకునేదిగా ఉండాలి. ఎంత సాత్వికంగా ఉండాలంటే, ప్రభు గుణ లక్షణాలు ఉన్నాయి కదండి. ఆయన సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. అలాంటి దీన మనస్సు సాత్వికంగా మనము బోధించినప్పుడు వాళ్ళు దాన్ని అలవర్చుకోవడానికి ట్రై చేసే విధంగా మనము దాన్ని వ్యక్తీకరించాలన్నమాట. కోపతాపాలతో చెప్తే ఈ రోజులు ఎవ్వరు వినరు. మనం కోపంతో చెప్తే వాళ్ళు ఇంకా రెట్టింపు కోపంతో మనకు సమాధానం ఇస్తారు. స్వార్థను ప్రకటిస్తున్నప్పుడు చూడండి, ముందుకెళ్దాం. ఇక్కడే 11వ అధ్యాయం 3-5 వచనాలు జ్ఞాపకం చేసుకుంటే, అది యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపిస్తున్నాను. అదే ప్రభు మార్గము సరళం చేయాలంటే ప్రభుదూత మన ముందుగా ప్రయాణించాలి. సువార్త విని వాక్యమును అనుసరించి లోకరక్షకుడైన యేసుని మనసులో పెట్టుకుంటే వచ్చే ధైర్యము నిన్ను ఆదరించి బలపరిచి నడిపిస్తుందంట. అది యథార్థతలోకి నడిపిస్తుంది. ఎప్పుడైతే ప్రభు గుణ లక్షణాలు అలవర్చుకున్న తర్వాత ఆత్మీయ విధానంలో ఒక సంతోషము, సమాధానం ఉంటుంది అనమాట. ఏమంటాడు ఇక్కడ, యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపిస్తాడు. ఒకవేళ నువ్వు త్రోవ తప్పిపోయినా దేవుడు ఎలాంటి వారిని ఏర్పాటు చేస్తారంటే, బ్రదర్ ఇటు వెళ్ళండి, అక్క ఇటు వెళ్ళండి. వాళ్ళే ఎవరు దూత నీ తోడు రాదు. నీకు మార్గము సరళం చేయుటకు పరిశుద్ధాత్మను ఒక దూతను పంపుతాడు. నీకు కనబడకుండా నీ మార్గం సరళం చేస్తాడు. ఎప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేనే, వాక్యానుసారంగా అలవరించుకొని అనుసరించి నడుచుకుంటే వచ్చే ఆత్మ నడిపింపది కదా. అందుకని అంటాడు ఇక్కడ 5వ వచనం జ్ఞాపకం చేసుకోండి, యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళం చేస్తాం. అది నీతియుక్తంగా మనము దాన్ని సరి చేసుకుంటే దేవుడే మార్గాన్ని సరళం చేస్తాం కదా. కొన్ని ఎదుటివాని విషయంలో మనము నొప్పించాలి అంటే గద్దింపులు ఉండాలి. ఎందుకంటే ఆ గద్దింపులు లేకుండా, బెత్తము వాడకుండా కుమారుడు వాడు సరిచేయబడాలంటే గద్దింపులు అవసరమే, బెత్తం అవసరమే. కానీ ఇహలోకములో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనము స్వార్థ ప్రకటిస్తున్నాము, వాక్యమును వారికి బోధిస్తున్నాము అంటే వారి విని అనుసరించి నడుచుకోగల సామర్థ్యత మనలో ఉంటే చెప్పగలవారు. లేకపోతే తలా తోక లేకపోతే వాడికి అర్థం కాదు, మనకి అర్థం కాదు, అనుసరించి వాళ్ళు నడుచుకోలేకపోతారు. ప్రభువును ప్రకటించాలంటే ప్రభు గుణ లక్షణాలు మనం అలవరించుకుంటేనే దాన్ని వారికి బోధించగలుగుతాము, వారు దాన్ని అన్వయించుకొని నడుచుకోగలుగుతారు కదా. చూద్దాం రండి, ఇక్కడ ఒక మాట ప్రసంగికి రాసు 5వ అధ్యాయము 2వ వచనము. ప్రసంగి, అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొని, దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలేను. చూడండి, ఎవరికి వారే జ్ఞానవంతులే. ఇప్పుడు విశ్వాసులైనా అవిశ్వాసులైనా ఎవరైనా తమకు తామే జ్ఞానవంతులు అనుకుంటారు. కానీ దేవుడు ఆకాశమందుండి చూస్తున్నాడు. ఎలాంటి డెనామినేషన్ అయినా, ఎలాంటి
కులాలైనా ఎలాంటి మతాలైనా ఎలాంటి దేవుళ్ళైనా వాళ్ళని ఆశీర్వదిస్తాడని అనుకుంటారు. ఆశీర్వదించిన తర్వాత వచ్చే ఆ ఆశీర్వాదపు మేలుని ఎలా వ్యక్తీకరించాలి, నేను పలానా భక్తుడిని, నేను పలానా విషయంలో ఇలా ఉన్నాను, దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడని నువ్వు ఎలా బయట వారికి వ్యక్తీకరిస్తావు? నువ్వు ఈ దేవుడిని కొలుస్తున్నాడు, ఇదిగో ఈయనలో ఈ మార్పు ఉంది. ఆ మార్పుని ఎదుటివాడు క్యాల్కులేషన్ చేసి నిన్ను గౌరవించితే తప్ప ఆ విషయం నీకు తెలియదు, నేను ఏ దేవుని కొలుస్తున్నాను, ఎందుకు నన్ను వీరికి గౌరవిస్తున్నారని కదా. అందుకని ఇక్కడ అంటాడు ఒక మాట, చదవండి. నీవు దేవుని సన్నిధిని నీ హృదయమును త్వరపడనీయక నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి. ఎక్కడంటే ఇప్పుడు మనం అనుకుంటాం కదా, దేవుడు సన్నిధి మందిరంలో ఉండొచ్చు, దేవాలయంలో ఉండొచ్చు, గుళ్ళలో ఉండొచ్చు, ఎక్కడైనా సరే అందుగలడు ఇందులోడని సందేహం అవ్వదు. ఎక్కడైనా సరే, ఆకాశముకు వెళ్ళినా పాతాళమునకు వెళ్ళినా నువ్వెక్కడికి వెళ్ళినా సరే దేవుడు దర్శిస్తానే, దేవుడు కన్నులు చూస్తానే ఉంటాయి, మరుగు చేయబడదు. అందుకని అంటాడు, నీవు దేవుడు ఆకాశం అందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. ఇది గ్రహించుకోవాలి. నన్ను ఎవరు చూడలేదు కదా, నేను అనే మాటలు ఎవరు వింటలేదు కదా అనుకో, మాకు దేవుడు తప్పక వింటాడు. ఇది వాస్తవం. అందుకని ఏమంటాడంట, నీ మాటలు కొద్దిగా ఉండాలి. అదే నీ సాక్ష్యము నా సాక్ష్యము కరెక్ట్గా ఉంటే మనము విన్నదాన్ని అనుసరించి నడిపించాలి వాళ్ళంటే ఆ విధంగా నడుచు. పరిశుద్ధ గ్రంథము తేటపరుస్తుంది. ఇప్పటి వరకు నీవు దైనందిన నీ జీవితం ఎలా కొనసాగావు, ఎలా అనుసరించి నడుచుకున్నావు, నిన్నెవరు చూడట్లేదులే, నా మాటలు ఎవరు వినట్లేదులే, ఎవరు ఏది చేయట్లేదు అనుకోవడం కాదు. దేవుడు ఆకాశం ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. నీ మాటలు ఎలా ఉండాలంట? అతిశయ పడకూడదు, అహంకారము చూపకూడదు, ఎదుటి వాడిని క్రిటిసైజ్ చేయకూడదు. ఇది క్రైస్తత్వానికి వ్యతిరేకం. ఇదే కదా మనం బోధించేది. ఆధ్యాత్మిక బలపరచబడాలి. చూడండి ఇక్కడ 13వ అధ్యాయము, ఇందులో ప్రసంగి 5వ అధ్యాయము 6-7 వచనాలు. శిక్షకు లోబర్చునంత పని నీ నోటి వలన జరగనీయకము. చాలా కొన్ని విషయాల్లో అనాలోచితంగా మాట్లాడి దెబ్బలు తిన్నవాళ్ళు కూడా ఉంటారు. వీటి అంటే సరి చేసుకోమని వాక్యం సరిపిస్తుంది. బైబిల్ గ్రంథము నీ వ్యక్తిత్వాన్ని సరిచేయబడాలి అంటే సమాజంలో మొదట నీ నోరును అదుపులో ఉంచుకోవాలి. ఇదే తేటపరుస్తుంది. యేసుక్రీస్తు వారు ప్రకటించేది ఇది. నిన్ను నీవు తేటపరుచుకుంటే, నీ హృదయమును శాంతింపజేసుకుంటే, నీ హృదయమును పరిశుద్ధపరచుకుంటేనే తప్ప ఇది నీకు అలవర్చుకోవడం చాలా కష్టము అని ఏమంటాడు. మరొకసారి చదవండి. నీ దేహము శిక్షకు లోబరుచునంత పని నీ నోటి వలన జరగనీయకము, అది పొరపాటున జరిగినని దూత ఎదుట చెప్పకూడదు. ఇది పొరపాటున జరిగింది అనకూడదు. సమాజము నీకంటే చాలా ఫాస్ట్గా ఉన్నారు. మనం ఎక్కడన్నా పొరపాటు చేసి మళ్ళా దేవుని నామను దూషింపకూడనట్లు చాలా మనం ఒక్కడమే అనుకుంటాము జ్ఞానవంతులమని, మనం ఒక్కడమే ఏమనుకుంటాము నీతిమంతులమని, మన ఎన్నికలో మనమే పలానని. కానీ లోకములకు వెళ్తే మనల్ని కూడా స్టడీ చేస్తారు, నిలబెట్టి కింద నుంచి పోయేదాకా స్కాన్ చేసి పారేస్తారు నీ నా చరిత్ర ఏంటో కూడా. అలాంటి లోకము ఎంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయిందంటే అన్నిటిని కూడా అట్లా చూసి చదివేస్తారు అన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ అక్కడ చూడండి 7వ వచనం కూడా, అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు. ఇది చదువు. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నది. ఇదే ప్రకటిస్తుంది. ఇదే యేసు ప్రభువు గారు కూడా చెప్తున్న మాటలు ఇదే. నీ మట్టుకు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, అప్పుడు నీ ద్వారా సమస్తమును సాధ్యమవుతుంది. నిన్ను నడిపిస్తాడు దేవుడు, నీకు చేతినిచ్చి ప్రతి కష్టంలో, ఇరుకులో, ఇబ్బందులు, పరీక్ష ఏదైనా కానీ నీ మట్టుకు నువ్వు రక్షించుకోగలిగితే అప్పుడు
ఏమంటాడంట అక్కడ చదవండి లాస్ట్ కూడా, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. అది భయభక్తులు కలిగి ఉండుము కదా. చూడండి, కొంతమంది ఈ బయట ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు. ఇంటి పక్కోళ్ళని బాధపడతారు, ఎదుటోళ్ళని బాధపడతారు, వాళ్ళని బాధపడతారు. కానీ బైబిల్ వాక్యం అలా మాట్లాడకూడదు అని హెచ్చరిస్తూ వారిని బలపరిచే విధంగా మాట్లాడు. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం చూస్తే కదా, 10వ అధ్యాయము 18వ వచనం చూస్తే అది అంతరంగమందు పగ ఉంచుకొనివాడు. ఎట్లా ఉంటారంటే పొరుగువాడితో చాలా సమైక్యంగా ఉన్నట్టు నటిస్తారు. నటనా జీవితాన్ని వదిలిపెట్టాలి. ఇది తగదు. లోపల ఒకటి బయట ఒకటి లేకుండా ఆధ్యాత్మికంగా ఏదైతే వాక్యము చేత పట్టబడి, లేకపోతే వాక్యము సువార్త చేత పట్టబడి, లేకపోతే ప్రకటించిన దాన్ని అనుభవించుకొని నేనే నీతిమంతుడు, నేనే బుద్ధిమంతుడు అని నీవు అనుకున్నప్పుడు మనసు కల్మషము లేకుండా నిష్కలంకమైనదై ఉండునట్లు ముందు చూసుకోవాలి కదా. ఇందాక అదే కదా ప్రసంగిలో ఉంది, ఏమన్నారంట, నీ మట్టుకు నీవు అది భయభక్తులు కలిగి ఉంటే ఇవన్నీ కూడా అదే సంతరించుకుంటాయి ఆటోమేటిక్గా. నువ్వు భయం విడిచి తిరిగావంటే లోకంలో కలిసిపోతావు, అబద్ధికుడు అయిపోతావు, ఆత్మీయ జీవితం నాశనం అయిపోతుంది, నిన్ను బట్టి నీ కుటుంబం నాశనం అయిపోతుంది. ఎందుకంటే ఆకాను చేసిన పనికి కుటుంబం నాశనం అయిపోతుంది. చూడు, అలాంటి వాళ్ళు ద్వారా ఏదైతే అబద్ధాన్ని ఇంట్లో తీసుకెళ్తే ఇంట్లో కూడా అబద్ధమో క్రిందికి వేరేదని మీదకి ఎదిగి ఫలిస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఏదైతే మాట్లాడుకుంటారో కుటుంబంలో పిల్లలు కూడా అదే అనుసరిస్తారు. ఎందుకంటే తల్లిదండ్రులు వాడికి రోల్ మోడల్ కాబట్టి. అది కూడదు. నూతన వత్సరంలోకి వచ్చినప్పుడు కొన్ని విషయాలు మనం సరి చేసుకోగలిగితే పొడిగించబడిన ఈ ఆయుష్ దేవుని యందు ఆయన మనకు దయాకిరీటంగా నూతన వత్సరాన్ని ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆధ్యాత్మికంగా సువార్తని విని మన జీవితాలను సమన్వయంగా సక్రమైన సత్య మార్గములకు నడవటానికి ఇష్టపడాలి. అదే కదా యేసుక్రీస్తు బోధిస్తుంది, అదే కదా అనుసరించి నడుచుకుంటుంది. పాపపు చెరలోంచి ప్రాణమును బలిదానముగా అర్పించి ఈ లోక పాపమును ఆయన మోసుకొని వెళ్ళింది అందుకనే కదా. చూద్దాం ఇంకొకటి ఇక్కడే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 28. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యపు వెలుగు హృదయములోనికి ప్రకాశితమైనప్పుడు కలుషితమైన సమస్తమును కూడా తీసివేస్తాడు. అప్పుడు ఎలా ఉంటుందంట, వాళ్ళ మాటలు ఎలా ఉంటాడంటే, నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తర దాని అంతకంటే సాధన చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రభు యేసుక్రీస్తు ద్వారా ప్రకటించబడినప్పుడు దాన్ని మనం అనుసరించి నడుచుకోవాలంటే, ఎప్పుడైతే దాన్ని ధ్యానిస్తున్నప్పుడు పదే అది జ్ఞాపకంకి వస్తూ ఉంటుంది అనమాట. అరే ఆ మాటలు పలికారే, అది నిజమా, దాని వాక్యము దాన్ని సరిచేసుకుంటే నేను దానికి అనుసరించి నడుచుకుంటున్నాను లేదని దానికి అంతా అదే సరి చేస్తూ ఉంటుంది అన్నమాట. చూడండి, మన కింద ఇంకొక వాక్యము, అసలు అనుసరించలేకుండా పెడచని పెడితే పరిస్థితి ఏంటంట, భక్తిహీనులకు యెహోవా దూరంగా ఉంటాడు అన్నమాట. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేయి, ఎలాంటి సంభవించినా కూడా దూరంగానే ఉంటాడు. ఎందుకంటే ఎంతగా సువార్త ప్రకటించి ఎంతగా మిమ్మల్ని దేవుని వైపు మళ్లించాలని చూసిన పెడచెవిని పడితే నువ్వెంత దూరం పోతావో దేవుడు కూడా అంతే దూరం పోతాడు. ఎందుకంటే ఈ మా ప్రయాస వ్యర్థము కాకూడదని అనుదినం ప్రతి ఆదివారం కూడా ప్రకటిస్తూ వస్తున్నామంటే మిమ్మల్ని దేవునికి దూరస్తులకు కాకుండా సమీపస్తులుగా చేసి ఆధ్యాత్మికంగా బలపరిచి నూతన యొక్క స్వభావమును ధరింపచేసి ప్రభు యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాలు అనగా శాంతి సమాధానకర్త అయిన ఆయనను అనుసరించి నడుచుకోవడానికి మేము ఎలాగైతే కొనసాగుతున్నామో అదేవిధంగా మీరు కూడా కొనసాగి మీ కుటుంబం కూడా దేవుని చేత ఆశీర్వదించబడి అభివృద్ధి పదంలో ఫలించినట్లుగా ముందుకు సాగుటకు ఈ మా విశ్వ ప్రయత్నం. ప్రభువాక్యమును బోధించి చూడండి, ముందుకెళ్తే దేవుని ఆత్మ నడిపింపు ఎందుకు అవసరం అంటే ఇక్కడ ఎఫెసీయులకు రాస్తూ పౌలు భక్తులు 4వ అధ్యాయము
29వ వచనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి అనుకూల వచనములే పలుకుడు గాని దుర్భాష ఏది అయినను మీ నోట రానీయకుడి. అది మనము సెట్ చేసుకోవాలి. పరిశుద్ధాత్మ ప్రేరణ చేత సువార్త ప్రకటించడం ద్వారా మీరు ఏ విధంగా దేవుడు చూడాలనుకుంటున్నాడు, ఏ విధంగా మీ నోట మాట వినాలనుకుంటున్నాడు. ఇప్పుడు మానవులమైన మనమే ఎవరైనా కొద్దిగా అక్రమంగా మాట్లాడాడంటే కొద్దిగా కష్టం అనిపిస్తుంది. అది ఇంతగా కాపాడి సంరక్షించి ఆయుష్కాలను పొడిగించి నూతన వస్త్రంలో పొడిగించబడిన ఈ బిడ్డ ఈ విధంగా మాట్లాడుతుందంటే ఎంత కష్టపడి ఉంటుంది, ఎంత కష్టంగా ఉంటుంది దేవుని మనసు. అందుకని అంటాడు పౌలు భక్తుడు రాస్తూ, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధి కరమైన అనుకూల వచనములే పలుకుడు గాని. ఇది తగదు. బైబిల్ ప్రకటిస్తుంది ఇదే మాట. విని అనుసరించి నడుచుకుంటేవా నీవు నీ కుటుంబం కూడా రక్షించబడుతుంది. నీ కుటుంబం కూడా ఆధ్యాత్మికంగా విత్తబడిన వాక్యమును క్రిందకి వేరుతని మీదకి ఎదిగి ఫలించి అభివృద్ధిలోకి రాగలుగుతాం. ఇది జీవిత సత్యం. ఆధ్యాత్మికంగా మనస్సు కలుషితం లేకుండా ఉంటే నువ్వు ఏ మాట చెప్పినా ఎలా నీ వ్యక్తీకరించినా కూడా యోగ్యమైన విధంగా. చూడండి ముందు కిందకి వెళ్తే ఇంకా అక్కడ 32వ వచనం చూడండి. ఒకని ఎడల ఒకడు దయగలిగి క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు. ఆ గుణలక్షణాలు వస్తాయి. ఎప్పుడైతే వాక్యము నీ హృదయంలోకి వెళ్తుందో శాంతి సమాధానం వస్తుంది. నీకు కోపోద్రేకము ఉద్వేగం ఉంటుంది కదా, ఆవేశం అంతా తగ్గిపోతుంది. నీవు ఒకసారి దాన్ని స్టడీ చేసుకుంటే, సాధన చేసుకుంటే అర్థమవుతుంది నేను ఎక్కడున్నాను, ఏ పరిస్థితుల్లో ఉన్నాను, నా నోరు ఎలా మాట్లాడుతుంది, నా క్రియలు ఎలా ఉన్నాయి, నా పరిస్థితి ఏంటో అనేది స్టడీ చేసుకుంటాం అన్నమాట. చూడండి, అందుకని అంటాడు అదే క్రొత్త జీవితాన్ని ధరించుకోండి. నూతన వత్సరంలోకి వచ్చినప్పుడు ప్రభువును ధరించుకోవాలి. అదే ఎఫెసీకి రాస్తూ 22 చూడండి 4:22 నుంచి 24 మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే, కావున మునుపటి ప్రవర్తన విషయంలో నైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. అది వదిలిపెడితేనే ప్రభు యేసు వాక్యము, యేసుక్రీస్తు ఒక ఆ పరిశుద్ధ వాక్యము నీ హృదయంలో నాటబడుతుంది. ఇప్పటి వరకు నేను ఇది చేశానండి, అది చేశానండి, ఇన్ని గుళ్ళు తిరిగాను, అన్ని గోపురాలు, నేను ఆశీర్వదించబడుతున్నానండి. జీవిత గమ్యం లేని ఆశీర్వాదము వ్యర్థము. నువ్వు ఫలించినట్టుగా కాగితం పూలులాగానే కనబడుతున్నావు కానీ నిజ విశ్వాసతలో నేచురల్గా నీ జీవితం లేకుండా ఉంది. మసిపూసి మారడిగా చేయటమే తప్ప విశ్వాసం వల్ల వచ్చే ఆనందం లేకుండా ఉంది. అందుకని అంటాడు, రండి చదవండి, ముందు చదవండి. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే నీతియు యథార్థమైన భక్తియు గల వారే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావము ధరించుకుంటే వచ్చే ఆ మాటలు ఎట్లా ఉంటాయి? ముందు చదవండి అక్కడే. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడేవాడు. ఇందాక ఫస్ట్లో ఏం చదువుకున్నామంట? పొరుగు వాని సాక్ష్యాన్ని ఏం చేసామంట? అబద్ధ సాక్ష్యంగా పలికి. ఎప్పుడైతే మన హృదయంలోకి యేసుక్రీస్తు వచ్చాడో, లేకపోతే బైబిల్ వాక్యమును మనం విని అనుసరించి నడుచుకోవడానికి ఇష్టపడ్డప్పుడు ఏమొస్తుందంటే ఇక్కడ ఏమొస్తుందంట? ఏ స్వభావం వస్తుందంటండి? నవీన స్వభావము. రెండోది అబద్ధం ఆడటం మానేస్తారు, సత్యము వెలుగుతారని. నీకు ఎవరిని చూసినా కూడా సహోదరుని చూసిన ప్రేమ ఉంటుంది, సహోదరుని చూసిన ప్రేమ ఉంటుంది, ఆప్యాయత, ఆనందం. ఎక్కడైనా క్రైస్తత్వంలో ఉందంటే ఎవరు చూసినా అక్క అని పిలుస్తారు, ఎవరు చూసినా అన్న అని పిలుస్తున్నారు. అదే తెలంగాణలో అయితే కొడుకును కూడా అన్న అని పిలిచే సందర్భాలు ఉన్నాయి. చూడండి, ఎందుకంటే అంత ఆప్యాయత వస్తుంది, అనురాగం పెరుగుతుంది, ఆధ్యాత్మికంగా బలపరచబడతారు. ఎప్పుడు? వాక్యము నిన్ను సంధించినప్పుడు, వాక్యపు వెలుగులోకి నువ్వు వచ్చినప్పుడు,
వాక్యానుసారంగా నటించేటప్పుడు నువ్వు ఇష్టపడినప్పుడు ఇవన్నీ సద్గుణాలు నీలో వచ్చి చేరుతాయి కదా. చూద్దాం రండి. ఎందుకంటే ఇక్కడ దుర్నీతి పరులకు దేవుని రాజ్యంలో చోటు లేదు. ఒకవేళ ఇష్టపడలేదు, నాకు వల్ల కాదు అంటే చూడండి, అక్కడ ఎఫెసీకి రాసు 5వ అధ్యాయం 4వ వచనంలో కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను పోకిరీ మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు మీకు తగవు. అది ఆధ్యాత్మిక బలపరచుకుని ఇవి నా వల్ల కాదు, నేను ఇదే చేస్తానంటే వాక్యం చెప్తున్నా, హెచ్చరిస్తుంది. ఏమంటుందంటే అక్కడ కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులను. సరసోక్తులు అంటే ఏంటంట? సెటైర్ కదా. అది విశ్వాసికి తగదు. కొన్ని ఆత్మలో అది సెటైర్ వేసినప్పుడు తనకు ఆనందం కలిగించేది ఓకే. ఇది క్రిటిసైజ్ కలిగేదిగా ఉంటే నీ ద్వారా ఒక ఆత్మ దుఃఖిస్తుంది. ఆ ఆత్మ దుఃఖిస్తుందంటే ప్రభువు తప్పకుండా నీ మీద దాని ప్రతీకారం అనగా ఒక ఆత్మను అంటాడు, ఆత్మను దుఃఖపరచుకుడి, ఆర్పకుడి. చూడండి ముందు చూడండి అక్కడే చూడండి ఇక చూడు. కనుక ప్రేమతో పవిత్రతో నడుచుకున్నాను. అదే ఎఫెసీకి రాసిన 5వ అధ్యాయం 1-2 వచనాల్లో అంటాడు కదా. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి నడుచుకుని క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొని మీరును ప్రేమ కలిగి నడుచుకోవడానికి ఆయన ప్రాణమును బలిదానంగా అర్పించాడండి. ఎందుకు అర్పించాడంట? అక్కడ వ్రాయబడిందంటే మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. అదే ఇర్మియా భక్తుడు అంటే 17వ అధ్యాయంలో అంటాడు కదా, 9వ వచనం ఏమంటాడు? నీ హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన కంపుతో కూడింది. నోరు తెరిస్తే అంటారు కదా, మాట్లాడతారు, వాడి నోట్లో నోరులే మాకమ్మ, వాడి నోరు తెరిస్తేనే ఇట్లా ఉంటారు. ఎందుకని అంటారు? సాక్ష్యం బాగలేదు. అందుకని అంటాడు వారి కోసమే వారి యొక్క దుర్గంధమును పారద్రోలి తన స్వరక్తము చేత దాన్ని కడిగి శుద్ధీకరించి ఏమంటాడండి ఇక్కడ? పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. సిద్ధపడాలి, ఆధ్యాత్మిక బలపరచబడాలి. దేవుని వాక్యం విని దాన్ని అనుసరించి నడుచుకుంటేనే ఎన్నో కరపత్రాలు బైబిల్స్ పంచుతున్నారు. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక జీవితాన్ని మెరుగుపరచాలని. మెరుగుపరచడం ఏంటంటే ఒక కత్తి వాడకుండా అట్లా పడేస్తే ఏమైందండి? తుప్పు పట్టిపోయి పనికి రాకుండా పోతుంది. అదే వాక్యమును ధ్యానిస్తూ పోతుంటే అనుదినం కూడా నువ్వు నూతన పరచబడతావు. నీ యొక్క జీవితము మార్చబడుతుంది, నీ యొక్క జీవిత విధానము మార్చబడుతుంది. నీతో పాటు నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా మార్చబడతాయి. ఎందుకంటే కుటుంబ పెద్దలుగా, తల్లిదండ్రులుగా మీరు వాక్యమును అనుసరించి నడుచుకున్నప్పుడు మీ నెక్స్ట్ జనరేషన్, మీ పిల్లలలో కూడా అలాంటి ప్రేమే, అలాంటి దేవుని యొక్క సన్నిధి వారు కూడా అనుభవపూర్వకంగా నేర్చుకుంటారు. అందుకని అంటున్నాడు విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి, మన సాక్ష్యాన్ని మనము నిలబెట్టుకోవాలి. అందుకని అంటాడు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే 1:26 ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గల వాడనని అనుకొని ఎడల వాని భక్తి అర్థమే. నువ్వు 40 రోజులు చేయి, 80 రోజులు చేయి, ఎన్నెన్న రోజులు చేయి ఫాస్టింగ్ ప్రేయర్స్, ఉపవాసాలు, నీ మనస్సు సరిచేయబడకపోతే నీ భక్తి వ్యర్థమే, పనికిరాందే. ముందు అది దాన్ని కాపాడుకోవాలంటే ముందు మనం ఎక్కడన్నా నోటికి కళ్ళెం పెట్టుకోవాలి, ఫిల్టర్. ఇదివరకు ఇవన్నీ రానప్పుడు ఫిల్టర్లో ఒక క్యాండిల్స్ లాగా వచ్చాయి, అందులో పెట్టడానికి, వాటర్ పోసడానికి ఉంటుంది కదా. ఆ ఫిల్టర్ అయ్యి ప్యూర్ వాటర్ వస్తుంది అనమాట, ప్యూరిఫైర్ అంటారు కదా.
అట్లాగనే మనం కూడా ఈ నోటి దగ్గర ఆ ప్యూరిఫైర్ పెట్టుకోవాలి. అందుకని అంటాడు అక్కడ పౌలు భక్తుడు ఎక్కడో రాస్తున్నాడు, నోటి కంటే కత్తి పెట్టుకోవాలి. దేని విషయంలో నాకు జ్ఞప్తికి రావట్లేదు కానీ చూడండి, ఎందుకంటే ఆధ్యాత్మికంగా బలపరచబడాలి అంటే ఇది అవసరం, చాలా అవసరం అంట. అందుకని అంటాడు, చదవండి మరొకసారి 26వ వచనము, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గల వాడనని అనుకొని నీ ఎడలా, నువ్వు ఏడాది ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని నిలువుదోపిడీలు ఇచ్చినా, ఎంత చేసినా కూడా నీలో మార్పు రానంత వరకు నువ్వు ఎంత ఖర్చు పెట్టినా కూడా అది వ్యర్థమే. నీవు మార్చబడవు, నీ జీవితం మార్చబడదు, నీ కుటుంబం కూడా మార్చబడదు. నీలో ఆ వాక్యపు వెలుగు ప్రకాశింపబడినప్పుడు వాక్యం సెలవిస్తుంది కదా, ఏమంటే మరణ ఛాయలలోను మరణ ప్రదేశంలో కూర్చున్న వారి మీదకి వెలుగు ప్రకాశించబడిందని కదా. వెలుగు ప్రకాశించినప్పుడు ఆ మరణ ఛాయలు తొలగిపోతాయి, ఆ మరణపు అంధకార చీకటి కూడా తొలగిపోతుంది. ఈ వాక్యపు వెలుగులోనికి రావడానికి ఇష్టపడినప్పుడే ఈ సాయంకాల సమయంలో నూతన వచనములకు రాబడిన నీవు నీ స్థితిగతులు నెరిగి వాక్యమును అంగీకరించి అనుసరించి నడుచుకోవాలని కోరుకుంటున్నాం. చూద్దాం, ఆఖరికి ఇంకో మాట చెప్పి ముగించుకుందాం. 3వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 2వ వచనం, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము, ఎవడైనను మాట యందు తప్పిన ఎడల అట్టివాడు లోపము లేనివాడే తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకును శక్తి గలవాడు. అది ఎప్పుడైతే నీ వాక్యము, ఈ శక్తి గల వాక్యమును నువ్వు నమ్మి విశ్వసించి అనుసరించితివా, నీలో శక్తి వస్తుంది, ఆధ్యాత్మిక భక్తి ఇంప్రూవ్ అవుతుంది. లోకము దాని ఆశలు గతించిపోతాయి, లోకాన్ని విడిచిపెడతావు. లోకములో ఉన్నదంతా నేత్రాస, శరీరాస, జీవం, అది ఒక రంగుల వలయం. రంగురంగుల అద్దె బొమ్మలకి నేను ఆకర్షించడానికి చాలా ప్రయత్నాలు చేస్తాను. అవన్నీ కూడా ఆ రంగుల వలయంలో పట్టబడుకున్నట్లుగా నిన్ను నువ్వు సరి చేసుకోగలిగితే, నిన్ను నువ్వు నియంత్రించుకోగలిగితే ఏమవుతుందంట, లోపము లేనివాడువై వాడే తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడగును. అందుకని అంటాడు ఇక్కడ పౌలు భక్తుడు అంటాడు అన్నమాట, చెప్పేవాడు వినేవాడు కూడా సరిచేయబడాలన్నమాట. అంటాడు కదా అన్నగారు, అంటే ఎగిరెగిరి ఎంత చెప్పినా కూడా అసలు నీ సాక్ష్యమే బాగలేదంటే ఎదుటివాడు కూడా చాలా క్రిటిసైజ్ చేస్తారు. అదే 1వ వచనంలో ఏమంటాడంట, సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండాలి. అది ఒకవేళ ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తే కుటుంబ పెద్దే కుటుంబాన్ని నియంత్రణ చూస్తే అది కూడా చెడిపోతుంది, ఉన్నది కూడా చెడిపోతుంది కదా. అట్లాగే ఏదైతే నిన్ను బలపరిచి, ఆదరించి, ధైర్యపరిచి, కష్టాల నుంచి, బాధల నుంచి, వేదన నుంచి ఆదరించిన ఆ జీవపు వాక్కును ఆధ్యాత్మికంగా తదనుగుణముగా దాన్ని బోధిస్తూ అనుసరింపజేస్తూ నడిపించినప్పుడే వాక్యమునకు త్రోవ సరళం చేయబడుతుంది, లేకపోతే అందుకని అంటాడు ఇక్కడ మూలవాక్యం ఏమంటాడ, తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకుని వారికి శ్రమ. ఇట్టి శ్రమల నుంచి జీవిత శ్రమలలోంచి తప్పించబడాలి అంటే యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించి హృదయమును నువ్వు పొందుపరుచుకున్నట్లయితే, ఈ సాయంకాల సమయంలో క్రీస్తును అంగీకరించినట్లయితే నీకు గృహానికి శాంతి సమాధానము, నీ కుటుంబంలో శాంతి సమాధానం, నీ హృదయంలో శాంతి సమాధానంతో నింపబడుతుంది. ప్రాక్టికల్గా ఒకసారి దాన్ని అనుసరించి నడుచుకొని చూస్తే ఆ ఆనందానుభూతులను నీవే అనుభవిస్తావు. దేవుడి వాక్యమును దీవించిన కాక మన మూల వాక్యం జ్ఞాపకం చేసుకుంటాం.